హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక పూరీ కర్రీని చూపించబోతున్నాను. పూరీ కర్రీని రెగ్యులర్‌గా చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చూపించబోతున్నాను. పూరీలని ఈ కర్రీ కాంబినేషన్‌లో తింటే ఇంకొక 2 పూరీలు ఎక్స్‌ట్రాగానే తింటారండి. అంత బావుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ పూరీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకెళ్ళి చూసేద్దాము. ఈ పూరీ కర్రీ కోసమని మీడియం సైజు 2 బంగాళాదుంపల్ని తీసుకొని మెత్తగా ఉడికించేసేసి పైన లేయర్‌ని తీసేసి వీటిని ఈ విధంగా నలిపి పెట్టుకుంటున్నానండి. తర్వాత ఒక మీడియం సైజు టమాటాని తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్‌ని వేడి చేసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్‌ని వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచి వేసుకోండి. తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సోంపు, 10 మిరియాలు, 2 ఎండుమిరపకాయలను వేసుకొని ఈ మసాలా దినుసుల్ని ఫస్ట్ వేయించుకోండి. సోంపు కనుక మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. సోంపు వేయడం వలన టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇదే ఆయిల్‌లో 2 చిటికెళ్ళ వరకి ఇంగువని వేసుకోండి. ఈ కర్రీకి ఇంగువ ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇంగువ కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసి 1 ఇంచు అల్లాన్ని తీసుకొని మీకెంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేయండి. తర్వాత 3 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా వేసిన తర్వాత వీటిని బాగా వేగనివ్వండి. అల్లం అనేది బాగా వేగాలి. పచ్చివాసన పోయే వరకు బాగా వేయించండి. అల్లం వేగిన తర్వాత దీనిలో 2 టీ స్పూన్ల వరకి శనగపిండి వేసుకొని శనగపిండి బాగా కలిసేట్లు లో ఫ్లేమ్‌లో కలుపుకోండి. ఈ ఆయిల్‌లో లైట్‌గా వేగుతుంది శనగపిండి. టేస్ట్ బావుంటుంది తినేటప్పుడు కర్రీలో కలిసిపోయి. ఇప్పుడు శనగపిండిని కూడా ఒకసారి బాగా కలిపేసేసి మనం ముందుగా మిక్సీకి వేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టి ఇలా కలుపుతూ బాగా వేయించండి. ఆయిల్ సెపరేట్ అవుతుందండి. అలా వచ్చే వరకి వేయించండి. కొద్దిగా అడుగు పడుతుంది అని అనిపించినప్పుడు కొంచెం వాటర్ ఏసుకొని టమాటా ప్యూరీని, శనగపిండిని ఉడికించండి. చూసారు కదా! ఇది మొత్తం బాగా ఉడికిపోయి ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఫ్లేమ్‌ని లోలోనే ఉంచి ఒకసారి మొత్తం కలిసేట్లు బాగా కలుపుకోండి. మీరు కారం ఇంకా కావాలనుకుంటే వేసుకోండి. నేను 1 టీ స్పూనే వేశాను. ఇలా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించిన బంగాళాదుంప ముక్కల్ని వేసుకొని ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని మొత్తం కలిసేట్లు బాగా కలుపుకోండి. ఒకసారి టేస్ట్‌ని చెక్ చేసుకోండి ఇలా కలిపేటప్పుడు. మీ రుచికి తగ్గట్లు ఉప్పు, కారం ఉన్నాయా లేవా అని ఒకసారి చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. నేను వేసిన వాటికైతే ఉప్పు, కారం సరిపోయాయి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడకనివ్వండి. మూత పెట్టేసి ఉడకనివ్వండి. కూర హాఫ్ వరకి ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలపండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత కసూరి మేతిని 1 టీ స్పూన్ వరకి వేసుకోండి. కసూరి మేతిని వేయడం వలన కర్రీ ఫ్లేవర్ చాలా బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. కసూరి మేతిని వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసేసి 1 లేదా 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేసేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మీకు ఈ కర్రీ ఇలా ఉంటే సరిపోతుందండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ కర్రీ గట్టిపడుతుంది. మరి గట్టిగా అయ్యేంత వరకి ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా ఉడికిన కర్రీని ఒక బౌల్‌లోకి తీసుకొని పూరీలోకి చక్కగా సర్వ్ చేసుకోండి. బంగాళాదుంపని ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటే చాలండి. 10-15 నిమిషాల్లో కర్రీ అయిపోతుంది. నేను చెప్తూ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా టైం ఎక్కువ పట్టినట్టు అనిపిస్తుందండి. మీకు మీరుగా చేసేసారంటే చాలా తక్కువ టైంలో కర్రీ అయిపోతుంది. ఓకే అండి. ఈ పూరీ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.